యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వీడియోలోకి వెళ్ళే ముందు నూతనముగా ప్రారంభించిన ఈ ఛానల్ని మీ వంతుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని, ఈ వీడియో ఆఖరి వరకు చూసి మీ వ్యక్తిగత అభిప్రాయాలను మాకు తెలియజేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా మా యొక్క నంబర్ని మేము స్క్రీన్ మీద ఇస్తాము, దానికి మీరు తెలియజేయండి. తప్పనిసరిగా మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు మనం చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయము చదువుకుందాం. చదవండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యపు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక కోద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతడిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చాలు చాలు చాలు. ఈ వాక్యముతో దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్ ఆమేన్. చూడండి, ఇక్కడ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దైవజనుడైన మోషే తన రూపాంతరం పొందటానికి, పరిపూర్ణుడు అవటానికి, దేవుని చిత్తమేదో తెలుసుకుంటానికి ఇది మొట్టమొదటి సూచక్రియ. ఇది మొట్టమొదటి మోషే జీవితంలో మొట్టమొదటి సూచక్రియ. ఇది దేవుడు మొట్టమొదటిగా మోషేకి ప్రత్యక్షం అవటానికి కారణం మొట్టమొదటి సూచక్రియ. ఎప్పుడు దేవుడు మోషేకి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడంటే, ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత, ఐగుప్తులో ఉన్న ధనాన్ని విడిచిపెట్టిన తర్వాత, తనకున్న సుఖ సౌందర్యాల సమస్తమును కూడా విడిచిపెట్టిన తర్వాత, ఐగుప్తు నుంచి విడుదలై బయటకు వచ్చిన తర్వాత, అరణ్యములో బంగారు యొక్క వీధుల్లో నడవాల్సిన వాడు, రాజవస్త్రములు ధరించుకుని ఉండవలసిన వాడు, రథాల మీద ప్రయాణం చేస్తూ సుఖభోగములతో నివసిస్తున్నవాడు, సమస్తమును కూడా దాన్ని, ఆ ఆనందాన్ని, ఆ లోక సంబంధమైన ఆనందాన్ని, లోక సంబంధమైన సంతోషాన్ని సమస్తమును కూడా విడిచిపెట్టి అరణ్యములోకి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? అరణ్యములోకి. ఐగుప్తు అనుభవం ఉంది. ఐగుప్తులో ఉన్న అనుభవం అంతా ఏంటంటే, బంగారము, ధనము, సంతోషము, లోక సంబంధమైనవన్నీ కూడా ఐగుప్తులో ఉన్నాయి. వాటి మధ్యనే పెరిగినవాడు, ఎదిగినవాడు. ఇక్కడ ఒక మాట మనం చూసుకుంటే, ఐగుప్తులు జనాంగం ఒక పక్షమునున్నారు, ఇజ్రాయేలు జనాంగం ఒక పక్షమునున్నారు, మోషే ఒక్కడే ఒక పక్షమునున్నాడు ఐగుప్తులోనే. మోషే కూడా లేవీయుడే. ఈ ఐగుప్తిలో ఫరో సైన్యం ఒక పక్కన, ఆ స్థలములోనే, ఆ ఐగుప్తిలోనే ఫరో సైన్యం ఒక పక్కన, ఇజ్రాయేలు సైన్యం ఒక పక్కన, మోషే ఒక్కడొక పక్కన ఉన్నారు. కానీ దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు మోషేని పిలవలా దేవుడు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలవలా. దేవుడు కూడా ఎక్కడ పిలవాలో, ఏ స్థానంలో నిన్ను పిలవాలో, ఏ ప్రదేశంలో నిన్ను పిలవాలో, ఏ సమయంలో నిన్ను పిలవాలో, ఆ సమయం వచ్చే వరకు, అక్కడికి నీ వచ్చే వరకు ప్రభు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ నిన్ను పిలవడం. దేవుడు నిన్ను పిలిచే స్థలం అనేది ఒకటి ఉంది.
దేవుడు నిన్ను పిలిచే సమయం ఒకటి ఉంది. దేవుడు నిన్ను ఏర్పరచుకునే యొక్క సంకల్పం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చే వరకు కూడా దేవుడు పిలవడు, మనిషిని పిలవడు. ఆయన ఏర్పాట్లో ఉన్న మనిషిని పిలవడు. ఆయన సమయం రావాలి, ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడే అంత ఆలోచిస్తున్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు పిలవచ్చు కదా, మోషేను ఐగుప్తులో ఉన్నప్పుడే పిలవాలి కదా. తల్లి గర్భంలో పిండంగా ఏర్పరచేది మొదలుకొని మగబిడ్డలను సంపుతారు అని ఒక స్థితి తెలిసినప్పటికీ ఆ ఐగుప్తులో ఒక పరో కుమార్తె మోషేను చక్కగా పెంచి పెద్దవాడుగా చేసి ఐగుప్తులో ఉన్న సమస్తమును కూడా మోషేకి తనకు అధికారంలో ఏది కూడా తను అడిగింది పొందుకునే హక్కు ఐగుప్తులో మోషేకు ఉంది, సమస్తం ఉంది. మరి అప్పుడు ఎందుకు పిలవలేదు? ధనవంతుడుగా ఉన్నప్పుడు ఎందుకు పిలవలేదు? సుఖ సంతోషములతో ఉన్నప్పుడు ఎందుకు పిలవలేదు? రాజవస్త్రములు ధరించుకొని రథాల మీద ప్రయాణాలు చేస్తున్న ఆ సందర్భాల్లో ఎందుకు పిలవలేదు? ఒళ్ళంతా బంగారమే మోషేకి, ఒళ్ళంతా బంగారమే, విలువైన వస్త్రాలే, విలువైన రథాల మీద ప్రయాణం చేస్తున్నవాడే. ఆ సమయంలో మోషేకి ఎందుకు ప్రత్యక్షమవలేదు దేవుడు? ఎందుకు పిలవలేదు? ఇజ్రాయేలు జనాంగము కోసము మోషే అక్కడే ఉన్నాడు కదా, అక్కడే పిలుచుకొని అక్కడే ఏర్పరచుకోవచ్చు కదా దేవుడు. సమయం ఉందంతే, ఒక సమయం ఉంది. దేవుడికి ఇష్టమైన బిడ్డలు, దేవుని పిల్లలారా, ఆయనకి ఇష్టమైన బిడ్డలను ఏం చేస్తాడంటే కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలు నడిపిస్తాడు. అక్కడ మాట్లాడటానికి ఇష్టపడతాడు ఆయన. నీవు ఉన్న చోటే కొంతమందిని పిలుస్తాడు. అలాగా ఆయనకి ఇష్టమైన స్థలాల్లో ఉన్నవారిని పిలుస్తాడు, ఆయనకి ఇష్టం కాని స్థలాల్లో ఉన్నవారిని పిలవడు. మోషేను ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు పిలవలేదు. మరి ఎప్పుడు పిలిచాడు అని అంటే అరణ్యం అనుభవంలోకి వచ్చిన తర్వాత పిలిచాడు. ఎక్కడంట? అరణ్య అనుభవంలోకి వచ్చిన తర్వాత. ఐగుప్తు సుఖభోగాలతో ఉన్నప్పుడు పిలవలేదు. అరణ్య అనుభవంలోకి వచ్చినప్పుడు. అరణ్య అనుభవం అంటే ఏంటి? ఒట్టివాడు, ఏమీ లేనివాడు, ఈటలు కర్రలు కత్తులు చేత పట్టినవాడు ఇప్పుడు గొర్రెలు కాపరయ్యాడు. గొర్రెలు కాచే కర్ర చేత్తో పట్టుకున్నాడు. ఇలువైన వస్త్రాలు ధరించిన వాడు ఇలువు లేని వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. ఇలువైన చెప్పులు తొడిగిన వాడు చెప్పులు లేనివాడుగా. అంత మారిపోయింది. ఐగుప్తులో ఉన్న సౌందర్యం పోయింది, ఐగుప్తులో ఉన్న సుఖభోగాలు పోయాయి. అరణ్య అనుభవంలోకి వచ్చాడు. ఏ అనుభవంలోకి వచ్చాడు? అరణ్య అనుభవంలో గొర్రెలను కాస్తున్నాడు. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలి. ఒక వ్యక్తి ఏమవ్వాలి? పరిపూర్ణుడు అవ్వాలి. పరిపూర్ణుడు అవ్వటం అంటే ఏంటి? మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాట అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈ మాట కాడికి మోషే దగ్గరికి వద్దాం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయం చదవండి. అక్కడ ఒక మాట, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం కానీ చూద్దాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపకోరిన ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. 21వ వచనం చదువు. అందుకు యేసు, పరిపూర్ణ ఒకటకు కోరినడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ఏమన్నాడు అక్కడ? పరిపూర్ణుడగుటకు. ఏంటంట? పరిపూర్ణుడొకటి అంటే పరిపూర్ణత మనలో ఉండాలి. ఒక సేవకుడే గాని విశ్వాసే గాని పరిపూర్ణత రావాలి. పరిపూర్ణత రావాలంటే ఏం పోవాలి? తనకున్న ఆస్తి, ఇతడంట ధర్మశాస్త్రమును ఎరిగిన వాడేనంట, 10 ఆజ్ఞలు గైకొనేవాడేనంట.
నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం ఏంటి అతనికి తెలుసంట. కానీ ప్రభు యొద్దకు వచ్చి ఏం అడుగుతున్నాడంటే, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ప్రభు ఏమన్నాడంటే, నిత్య జీవం నీకు దొరకాలంటే నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. ఏమన్నాడు? పరిపూర్ణుడు అవ్వాలి. పరిపూర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలి? నీ కలిగిన ఆస్తి అంతా కూడా సమస్తమును, నీ ఆనందము, నీ సంతోషము, లోకములో ఉన్న నీ ఆనందము, లోకములో ఉన్న నీ సంతోషము, లోక సంబంధమైన అన్నీ కూడా వదిలేయాలని చెప్పాడు. లోక సంబంధమైన అన్ని కూడా. ఇప్పుడు ఇతరులలో ఉన్న యొక్క భావం ఏంటి? ప్రభు అక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, ఇతరుడు 10 ఆజ్ఞలను పాటించినప్పటికీ కూడా తన జీవితం లోకంలో ఉన్నది అని మాట్లాడుతున్నాడు ప్రభు అక్కడ. నరహత్య చేయొద్దని నీకు తెలుసు, ఎప్పుచెరింపొద్దని తెలుసు, నిర్గమకాండ 20 అధ్యాయం ప్రకారం అన్ని ఆజ్ఞలు నీకు తెలుసు. కానీ నీకు కలిగిన ఆస్తి ఉందే, ఆ ఆస్తి ముందు నువ్వు పోయి నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే, నీలో పరిపూర్ణత రావాలి అని అంటే, నీకు కలిగిన సమస్తమును పోయి అరణ్య యొక్క అనుభవంలోకి నీవు రావాలి. అరణ్యం అనే అనుభవం, అరణ్యములో ఉన్న అనుభవం మోషేకి పరిపూర్ణుడు అవ్వటానికి, పరిపూర్ణత చెంది ఉండటానికి మోషే గొర్రెలను కాస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు అక్కడ? గొర్రెలను కాస్తున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక, ఐగుప్తులో ధనము కంటే నాకు క్రీస్తులో నివసించటం నాకు ఎంతో మేలంటాడు. క్రీస్తు నిందలను, క్రీస్తు శ్రమలను అనుభవించటం నాకు ఎంతో భాగ్యం అంటాడు అక్కడ. పరో కుమారుడని అనిపించుకున్నట్టు కంటే క్రీస్తు కుమారుడుగా నేను బ్రతకటమే నాకు ధన్యత అనుకున్నాడంట ఆయన మోషే. అంటే ఒక దైవజనుడిగా మారాలన్నా, ఒక విశ్వాసిగా మారాలన్నా, ఒక పరిపూర్ణుడిగా ఉండాలన్నా, పరిపూర్ణత వల్ల ఉండాలన్నా మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, దేవుని పిల్లారా, అరణ్యములో ఉన్న అనుభవం మనకి కావాలి. అరణ్యములో ఉన్న అనుభవం ఏంటి? మోషే గొర్రెలు కాస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు అక్కడ? గొర్రెలను కాస్తున్నాడు. ఐగుప్తులో ఉన్న సమస్తాన్ని వదిలేసి అరణ్యములోకి వచ్చి గొర్రెలు కాస్తున్నాడు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడట మోషేతో. దేవుడు అక్కడ అరణ్యములో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రణాళికలో మోషే ముందే ఉన్నాడు, కానీ మాట్లాడే సమయం రాలేదు. మోషేతో దేవుడు మాట్లాడే సమయం రాలేదు. దేవుడు కూడా మానవుడితో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడండి. ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలంలో, ఆయనకు ఒక ప్రత్యేకమైన బిడ్డగా నీవు ఉన్నప్పుడు, నీలో పరిపూర్ణత చెందినప్పుడు, నీవు పరిపూర్ణంగా మారినప్పుడు, నీకు నిజమైన మారు మనసు వచ్చినప్పుడు, నీకు పాప క్షమార్పణ దొరికినప్పుడు, లోక సంబంధమైన అన్ని కూడా వదిలి క్రీస్తు కొరకు పరిపూర్ణత చెంది బ్రతికినప్పుడు, అప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. అసలు ఐగుప్తులో ఉంచి అరణ్యములోకి రావటానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చాడు అరణ్యములోకి ఆయన అనంటే, ఐగుప్తుని అనేవాడు ఒకటి చంపాడు. మోషే ఐగుప్తుని అనేవాడిని ఒకటి చంపేశాడు. చూసారా? అసలు ఐగుప్తులో నుంచి బయలుదేరటానికి కారణమే ఇది మోషే. తన స్వజనులైన వారు లేవిని చంపుతున్నాడని ఆ ఐగుప్తుడు చంపేసి ఇసుకలో పెట్టి వచ్చేసాడు. దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయంటే మనం ఊహించుకోలేము. దేవుని పిల్లారా, ఊహించుకోలేము. ఈ మనిషిని చంపకపోతే మోషే ఐగుప్తుల్లోనే ఉంటాడు, బయటికి రాడు, బయటకు వచ్చే అవకాశం లేదు. ఆ మనిషిని చంపాడు కనుక బయటకు వచ్చాడు. రావాలి అంతే. అరణ్యం అనుభవంలోకి రావాలి. ఉన్నవాడు లేనివాడుగా మార్చబడాలి, పరిపూర్ణుడు అవ్వాలి, పరిపూర్ణత తనలో కలగాలి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆ అరణ్యములో గొర్రెలు కాస్తూ ఉండగా ఆ స్థలాల్లో తిరుగుతున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు.
అన్ని పొదలు తెలుసు ఆయనకి, అన్ని పొదలు కూడా, అన్ని తుప్పలు కూడా ఆయనకి తెలుసు, అన్ని పొదలు తెలుసు, ఏ చెట్టు ఎటువంటిదో కూడా తెలుసు మోసేకి. అరణ్యంలో తిరుగుతున్నాడంటే బాటలు తెలియకుండా ఉంటుందా? గొర్రెలు ఎక్కడెక్కడ మేస్తున్నాయి అతనికి తెలియదా? గొర్రెలు కాపు ఊగిన ఎలా అవుతాడు? గొర్రెలు కాచేవాడు, వాటి ప్రాణము రక్షించేవాడిని గొర్రెలు కాపురు అంటారు. ప్రాణము తీసినవాడు, ప్రాణాన్ని కాసేవాడుగా మార్చబడ్డాడు మోషే. అర్థమవుతుందా మీకు? ఒక మనిషి ప్రాణం తీసినవాడు ఆ ప్రాణాన్ని కాపాడటానికి, గొర్రెల ప్రాణాలు కాపాడటానికి గొర్రెలు కాపురయ్యాడు. ఏం కాపురయ్యాడు ఆయన? గొర్రెలు కాపురయ్యాడు. తనలో పరిపూర్ణత ఏర్పడింది, పరిపూర్ణుడయ్యాడు, దేవుడికి ఇష్టమైన బిడ్డగా మార్చబడ్డాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఒక పొదలో ఉండి, పొద మండుతుందంట. ఏంటట? పొద మండుచున్నది. మోషేకి మొట్టమొదటిగా సూచక్రియ మోషే చూసింది అక్కడే. దేవుడు మాట్లాడింది అక్కడే. దేవుడు స్వరము మొట్టమొదటిగా ఎంత అక్కడే, ఆ సూచక్రియ చూసింది కూడా అక్కడే. మోషే ఏమంటాడు తెలుసా? ప్రభువా అని సాకిలి పడ్డాడంట. ఏంటంట? ప్రభువాని సాకిలి పడ్డాడు. అసలు దేవుడని మోషేకి ఎలా తెలుసు? మోషేకు అనుభవం లేదుగా, ఆ భక్తి లేదుగా. ప్రభువాని సాకిలి పడే అనుభవం ఎక్కడిది మోషేకి? ఐగుప్తులో లేదుగా, ప్రభువాని సాకిలి పడే అనుభవం లేదుగా, ప్రభువా చిత్తం అనే అనుభవం ఐగుప్తులో లేదుగా. ఐగుప్తు నుంచి అరణ్యంలోకి వచ్చే వరకు ఈ మధ్యలో ఎవరన్నా నేర్పారా పాఠం ఆయనకి? ఆ భక్తి నేర్పారు ఎవరన్నా? పొదలో దేవుడు మాట్లాడుతుంటే, ఆ పొద కాల్చబడి సూచక్రియ చూస్తూ దేవుని వాక్కు మాట్లాడుతుంటే మోషే చిత్తము ప్రభువా అన్నాడట. ఏమన్నాడు ఆయన? చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. సాగిలి పడే అనుభవం, చిత్తం ప్రభు అనే అనుభవం, నీవు దేవుడు అని తెలుసుకునే అనుభవం ఎప్పుడు వచ్చిందంటే తను పరిపూర్ణుడైన తర్వాత, పరిపూర్ణత చెందిన తర్వాత. నువ్వైనా నేనైనా పరిపూర్ణత మనం ఎప్పుడైతే చెంది బ్రతుకుతామో, లోక సంబంధమని ఎప్పుడైతే విడిచిపెడతామో, లోక సంబంధమైన ఆలోచనలు ఎప్పుడైతే విడిచిపెడతామో, లోక మర్యాదలు ఎప్పుడైతే విడిచిపెడతామో, లోక ఆలోచనలు ఎప్పుడైతే విడిచిపెడతామో, లోక ఆశను ఎప్పుడైతే విడిచిపెడతామో, లోకం వైపు చూడకోకన క్రీస్తు వైపు ఎప్పుడైతే మనం చూస్తామో, అప్పుడు మనలో పరిపూర్ణత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవుడు అందరితో కూడా మాట్లాడతాడు. అప్పుడు మోషేతో మాట్లాడాడు దేవుడు. మోషే అంటున్నాడు అక్కడ. పరిపూర్ణుడు అవటానికి పరిపూర్ణత కలిగిన తర్వాత మోషేలోకి ఏం కలిగింది తెలుసా? తగ్గింపు అనుభవం కలిగింది. దేవుని ఎదుట ఎలాగ బ్రతకాలో, దేవునితో ఎలా ఉండాలో, దేవుని యొక్క స్వరము ఎలా అయినాలో, దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితం ఎలాగుండాలో దాన్ని కట్టుకున్నాడు పరిపూర్ణుడైన తర్వాత. పరిపూర్ణుడు ఎప్పుడవుతాడు? పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది మనకంటే ఐగుప్తు ధనాన్ని సమస్తమును కూడా వదిలేసుకున్న తర్వాత, అంటే లోకాన్ని వదిలేసుకున్న తర్వాత. మోషే ఎవరిలోంచి మాట్లాడుతున్నాడు? పొద. ఏంటంట? పొదలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ పొదలన్నీ ఆయనకి తెలీదా? మోషేకి తెలుసు. ఏ పొద ఎటువంటిదో కూడా మోషేకి తెలుసు. పొదలో ఉండి మాట్లాడుతుంటే విచిత్రంగా చూస్తున్నాడట. ఆ అరణ్యములన్నీ పొదలు ఉన్నాయి కదా, ఆ అరణ్యములు ఎన్నో పొదలు ఉన్నాయి కదా, ముళ్ళ పొదలు ఉన్నాయి కదా, కంచి పొదలు ఉన్నాయి కదా, సువాసన కలిగిన పొదలు ఉన్నాయి కదా. అబ్బా, ఈ పొద ఎంత ధన్యురాలు, ఈ పొద ఎంత ధన్యురాలు. అరణ్యములో ఎన్నో పొదలున్నప్పటికీ ఆ పొదలకి దేవుడు ప్రక్షిత లేనప్పటికీ ఈ పొదలో దేవుడు మండుతూ మోషేతో మాట్లాడుతున్నాడంటే ఈ పొద ఎంతో ధన్యురాలు, ఈ పొదకి ఎంతో ధన్యత ఉంది. ఎంత అనుభవం చూడండి. ఒకవేళ పొద ముళ్ళ కంచి కావచ్చు, సువాసన కలిగిన పొదే కావచ్చు, ఏ పొదన్నా కావచ్చు. అది ఆ పొద మండుతూ దేవుడు మాట్లాడుతుంటే
ఈ రోజున నీలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడా? ముళ్ళ కంచెలంటి నీ జీవితం, పనికిరాని నీ జీవితం, నీలోకి రావటానికి, నీలో ఆయన అగ్ని మండటానికి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం నీలో మండటానికి, నీలో ఉండి మాట్లాడటానికి, నీలోకి ఆయన రావటానికి నీలో అవకాశం ఉందా? ఆ పొదలంటి సహోదరి కావచ్చు, సహోదరుడే కావచ్చు. ఒక విధంగా నేను ఒక మాట చెప్తాను దేవుని పిల్లరా, ఆ పొద ఒక విశ్వాసి అనుకోవచ్చు. ఆ పొద ఒక విశ్వాసి, ఆ అరణ్యంలో ఆ పొద ఒక విశ్వాసి అనుకోవచ్చు. లోకములో ఉన్న అటువంటి పొదల్లో, లోకములో జీవిస్తున్న మనుషుల్లో ఒక వ్యక్తితో దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరచుకొని ఆ వ్యక్తిలో ఉండి మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. సూచక్రియ నీలో ఉండే చేయొచ్చు, ఆయన అద్భుతాలు నీలో ఉండే చేయొచ్చు. నీ ద్వారాగా అనేక మందితో దేవుడు, అసలు ఒక మాట చెప్పాల్సి వస్తే ఇక్కడ విశ్వాసిలో ఉండి సేవకుడితో దేవుడు, అంతే కదా, అవునా? ఒక విశ్వాసులో ఉండి దేవుడు సేవకుడితో మాట్లాడినట్టుగా ఉంది ఇక్కడ. పొద కాలిపోవటం లేదు, మండుతుంది. ఆ పొదను మోసే చూశాడు ఒకప్పుడు, దేవుడు ప్రత్యక్షం అవనప్పుడు చూశాడు, కాలనప్పుడు చూశాడు. ఆ పొద ఎటువంటిదో ఆయనకు తెలుసు మోసేకి. విచిత్రంగా చూస్తున్నాడు. అరణ్యములో ఉన్న పొది, ఆ పొద నువ్వే కావచ్చేమో. అరణ్యములంటే లోకములంటే అరణ్యము, ఆ అరణ్యములో ఉన్న పొదవు నువ్వు కావచ్చేమో. ఆ అరణ్యములో ఉన్న, లోకములో ఉన్న ప్రత్యేకత నిన్ను దేవుడు ఎన్నుకున్నాడేమో. ఓ సహోదరి, సహోదరుడా, నీలో ఉండి మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడేమో. పరిశుద్ధాత్మ అగ్నితో నిన్ను మండించాలని ఇష్టపడుతున్నాడేమో. అనేకమైన అద్భుతాలు నీ ద్వారా చేయాలని ఇష్టపడుతున్నాడేమో. మోషే పరిపూర్ణుడైన తర్వాత, పరిపూర్ణత చెందిన తర్వాత మోషేతో దేవుడు, మోషే దగ్గరికి రావద్దు, దగ్గరికి నీవు రావద్దు. ఈ స్థలము పరిశుద్ధమైన స్థలము. ఈ స్థలం ఏ స్థలం అంట? పరిశుద్ధమైన స్థలము. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 19వ అధ్యాయంలో చదవవసరం లేదు, తర్వాత చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో అక్కడ పొట్టి జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు. పొట్టి జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వడ్డీ వ్యాపారస్తుడు, సుంకపుదారి, ధనాన్ని చక్రవడ్డీ ఇచ్చేవాడు. ధనాన్ని చక్రవడ్డీ, ఎంత వడ్డీయో చెప్పలేం. 15 రూపాయల వడ్డీయో, 10 రూపాయల వడ్డీయో, లేకపోతే 25 రూపాయల వడ్డీయో, ఎంత వడ్డీయో తెలీదు. అతను ఎంత వడ్డీ ఇచ్చుకునేవాడు తెలియదు. ధనవంతుడు, చూస్తానికి పొట్టివాడే కానీ గొప్ప ధనవంతుడు. లోక సంబంధమైన ధనము, లోక సంబంధమైన ఆనందం, లోక సంబంధమైన తలంతులు. మనుషులందరిలో పొట్టివాడు, కొద్దివాడు. పాపి అంట మరి ఆయన, మళ్ళీ పాపి అని కూడా పేరు ఉంటుంది అక్కడ, పాపి అని పేరు ఉంటుంది. అటువంటి వాడు ప్రభువును చూడాలనుకున్నాడంట. అటువంటి వాడు ఏమనుకున్నాడు? ప్రభువుని చూడాలనుకున్నాడు. ప్రభువుని చూడాలనుకున్నప్పుడు, ప్రభువును చూడాలి అని అనుకుంటమే తనలో పరిపూర్ణత ఏర్పడింది. పరిపూర్ణుడుగా ఉండాలని ఆశపడ్డాడు. చూడాలనుకున్నప్పుడు జక్కయ్యతో దేవుడు మాట్లాడాడు తప్ప చూడకోకని వెళ్ళినప్పుడు జక్కయ్యతో మాట్లాడలే. చూడాలనుకున్నాడు అంతే. అందరూ వెంబడిస్తున్నారు, ప్రభువుని వెంబడిస్తున్నారు, జనసమూహం వెంబడిస్తున్నారు, వెళ్తున్నారు. అందరూ ఆయన వెనకాల పడి వెళ్తున్నారు. అందరిలో పొట్టివాడు చూడలేకపోతున్నాడు. కొద్దివాడు, పొట్టివాడు కానీ బహుధనవంతుడు, లోక సంబంధమైన ధనం కలిగిన వాడు, సుంకపుదారి, వడ్డీ వ్యాపారం చేస్తున్నవాడు. ఎందుకు తనలో చిన్న మనసు కలిగింది? ప్రభువుని చూడాలి. ఏంటంట? ప్రభువుని చూడాలి. తన స్థలం మంచిది కాదు, తన హృదయం మంచిది కాదు,
తన మనసు మంచిది కాదు, తన ఉండే నివాస స్థలము మంచిది కాదు. అతనొక పొద, అడవిలో ఇటువంటి పొద, ఈయన కూడా అటువంటి పొద. అటువంటి వాడు చూడాలనుకున్నప్పుడు దేవుడు జక్కయ్యను బహు ఇష్టపడ్డాడు. ఆ దారిని వెళ్తా చూస్తున్న జక్కయ్య కిందకి దిగిరా. అంతమందిలో ఎవరిని పిలవలేదు కదా, ఆయన వెంబడిస్తున్న వారిని ఎవరిని పేరు పెట్టి పిలవలే. చూడాలనుకున్నవాడు పరిపూర్ణుడు కావాలనుకున్నాడు, నాలో పరిపూర్ణత కావాలనుకున్నాడు జక్కయ్య. చూడాలి అని, ప్రభువుని నేను చూడాలి, కనులారా చూడాలి అని అనుకున్నాడంతే మనసులో. కానీ తన హృదయం మంచిది కాదు, తన మనసు మంచిది కాదు, తన నివాసం మంచిది కాదు, తన స్థలము మంచిది కాదు, తన నడక మంచిది కాదు, తన ఆలోచనలు మంచి కావు. కానీ ప్రభువుని చూడాలనుకున్నాడే, అప్పుడు పరిపూర్ణత తన జక్కయ్య యొక్క మనసులో ఏర్పడింది. పరిపూర్ణత ఎప్పుడైతే ఏర్పడిందో, పరిపూర్ణుణ్ణి కావాలనుకున్నాడో, ప్రభువుని చూడాలని అనుకున్నాడో, ప్రభు మాట్లాడాడు, జక్కయ్య నువ్వు దిగి రా. అసలు ఏమనుకున్నాడో తెలుసు జక్కయ్య అండి? ఆ 19వ అధ్యాయంతో చదివితే జక్కయ్య ప్రభువుని తన ఇంట చేర్చుకున్నాడంట. ప్రభువుని తన ఇంట, ఇంట్లో దేవుడు మన ఇంట్లోకి రావాలంటే, మన హృదయంలోకి రావాలంటే కొన్ని తీసివేతలు జరగాలి. ఏం జరగాలి? తీసివేతలు జరగాలి. గొప్ప చదువు మనలోకి రావాలంటే కొన్ని తీసివేతలు జరగాలి. బయలుదేరాడు జక్కయ్య వెనకాల. యేసుప్రభువు బయలుదేరి నడుతూ వస్తున్నాడు. రాయని బతిలాడు కూడా తీసుకుంటూ వస్తున్నాడు. ఇంటికాడికి వచ్చాక ఆగిపోయాడు. ప్రభు జక్కయ్య ఇంటికాడికి వచ్చాక బయట నిలబడిపోయాడు, ఇంట్లోకి రావట్లేదు. అది నీ ఆత్మ హృదయమే అనుకో, నీ దేహం అనే హృదయం అనుకో. పెదాలతో ప్రభువుని ఎంత కనపరిచినా, పెదాలతో నువ్వు ఎన్ని పాటలు పాడినా, పెదాలతో నువ్వు ఎంత ప్రార్థన చేసినా, హృదయంలో దేవునికి స్థానం లేకపోతే నీలోకి రాడు. అందుకని ప్రభు ఒక సందర్భంలో మాట ఏమంటే, పెదవులతో వీళ్ళు నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నాయన్నాడు. జక్కయ్య ఇంటికాడికి వచ్చిన తర్వాత జక్కయ్య ఆహ్వానిస్తున్నాడు, వస్తున్నాడు. కానీ ఇంటి దగ్గరికి వచ్చాక ఆగిపోయాడు. ప్రభు ఇంట్లోకి రాలా, ఆగిపోయాడు అక్కడ. స్థలము మంచిది కాదది. ఆ స్థలంలో ఉన్నాయని, ఆ ఇంట్లో ఉన్నాయన్నీ కూడా దేవునికి ఇష్టం కానివన్నీ కూడా దేవుడు చెప్పకోకనే అట్లన్నిటి తీసి పక్కన పారేశాడు. ఇంకో మాట కూడా ఏమన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అది 4 వంతులు కలిపి ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అంతే, 2 మాటలు. ప్రభువుని తన ఇంట చేర్చుకుంటానికి, తన హృదయంలో చేర్చుకుంటానికి 2 మాటలు ఆయన మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? ఒకటి చూడాలనుకున్నాడు, రెండవదిగా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయం తీసుకున్నానో 4 వంతులు కలిపి ఇచ్చేస్తానన్నాడు. పరిపూర్ణుడైపోయాడు అక్కడ, ప్రభుకి ఇష్టమైన బిడ్డ అయిపోయాడు. ఆ స్థలము మంచిదైపోయింది, తన హృదయం మంచిదైపోయింది, తన ఇల్లు మంచిదైపోయింది. ఎందుకైపోయిందంటే ప్రభు తన ఇంటిలో ఉన్నాడు కదా. అందుకని ప్రభు ఉంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అందుకని అరణ్యములో ఉన్న పొద మోషేతో అంటున్నాడు, ఈ స్థలము పరిశుద్ధమైంది. అపవిత్రమైన స్థలం ఏమైందంటే ఇప్పుడు పరిశుద్ధమైంది. ముళ్ళ పొదగా ఉన్న పొద ఏమైపోయింది? దేవునికి ఇష్టమైన పొదగా మాట్లాడుతుంది. దేవునితో మాట్లాడే ఒక అనుభవంలోకి వెళ్ళింది. దేవుడు ఆ పొదలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆ పొదను ఇష్టపడి మోషేతో మాట్లాడుతున్నాడు. జక్కయ్యతో మాట్లాడినట్టుగా ఆ పొదలో ఉండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. పరిపూర్ణుడయ్యాడు మోషే పరిపూర్ణతలోకి వచ్చాడు కనుక దేవుడు మాట్లాడాడు. మరి మనం ఎంతవరకు మనం పరిపూర్ణులుగా ఉంటున్నాం? దేవుడు ఎలా పడితే అలా మాట్లాడడం, పరిపూర్ణులుగా ఉన్నప్పుడే.
మనలో పరిపూర్ణత అంటే మనలో ఉన్న లోక సంబంధమైన అలవాట్లన్నీ పోవాలి. లోక సంబంధమైనవన్నీ కూడా తీసివేయాలి. మనలో పరిపూర్ణత యొక్క కొత్త జన్మ రావాలి, కొత్త మనసు రావాలి, కొత్త ఆత్మ, పరిశుద్ధాత్మ అనుభవం మనలోకి రావాలి. పరిపూర్ణత మనలో ప్రభు చూసినప్పుడు మనతో మాట్లాడటానికి ఆయన బహు ఇష్టపడతాడు, మనతో ఉండటానికి ఇష్టపడతాడు, మనతో సవాసం చేయటానికి ఇష్టపడతాడు. మోషేని అక్కడి నుంచి దేవుడు విడిచిపెట్టలేదండి. మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. మోషే సూచక్రియ చూశాడు, మొదటి సూచక్రియ చూశాడు, మొదటిగా ప్రభు స్వరం విన్నాడు. అక్కడి నుంచి ప్రభు మోషేని విడిచిపెట్టలేదు, ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. మోషేని అసలు దేవుడు ఎందుకు పిలిచాడు అనంటే, మోషేని దేవుడు ఏమంటాడంటే, ఇక నువ్వు గొర్రెలు కాయవలసిన పని లేదు, గొర్రెలను కాయవలసిన పని నీకు లేదు, కానీ నీ చేతిలో కర్ర నీ చేతిలోనే ఉండాలి. అర్థమవుతుందండి ఇప్పుడు మీకు? ఈ గొర్రెలు కాచే పని నీకు లేదు, కానీ నీ చేతిలో కర్ర ఉందే, ఆ పని అలాగే ఉండాలి. నీ చేతిలో కర్ర ఉన్న ఆ కర్రను అలాగే ఉండాలి. ఆ కర్రకు పని ఉంది. గొర్రెలు కాచేవాడి చేతిలో ఏముంటది? కర్ర ఉంటుంది. ఆ కర్ర నీకు ఆ కర్ర అవసరం నీకు. ఆ కర్రతో ఇంకా చాలా పని చేయాలి నువ్వు, కానీ గొర్రెలు కాయవలసిన పని ఇక నీకు లేదు. ఇప్పుడు నువ్వు నా మాట వినాలి. ఏంటి ఆ మాట అంటే, నువ్వు మరలా ఐగుప్తుకి వెళ్ళాలి. నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తులో నేను ఎందుకు నీతో మాట్లాడలేదో తెలుసా? ఐగుప్తు సుఖభోగములతో నువ్వు ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. నీలో పరిపూర్ణత లేదు అక్కడ, నీలో మారుమనసు అనుభవం లేదు అక్కడ. అరణ్య అనుభవంలోకి వచ్చిన తర్వాత, నువ్వు పరిపూర్ణుడైన తర్వాత, పరిపూర్ణత నీలోకి వచ్చిన తర్వాత నీతో నేను మాట్లాడటానికి ఇష్టపడ్డాను కనుక నీవు మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళాలన్నాడు. మోషే ఏమంటాడంటే, నేను వెళ్ళలేనయ్యా అని అంటున్నాడు. నేను వెళ్ళలేనంటే తప్పించుకోవాలని చూశాడు మోషే. నేను అక్కడికి వెళ్ళటానికి తప్పించుకోవాలని చూశాడు. సూచక్రియ అయితే చూశాడు, దేవుడు స్వరం అయితే తిన్నాడు, కానీ మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళటానికి ధైర్యం సాల్టలా. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. ఏమంటాడు తెలుసా? 4:14 అంటున్నాడు చూడు అక్కడ, నిర్గమకాండం 4:14 ఆరోను గురించి చెప్తున్నాడు అక్కడ. ఆయన మోషే మీద కోపపడి, దేవుడకు నీ అన్నయ్య అహరోను లేడా? ఆరోను మోషే మీద ఏం పడ్డాడు? దేవుడికి కోపం వచ్చేటట్లుగా చేసుకున్నాడు మోషే. స్వరం విన్నాడు, సూచక్రియ చూశాడు, మొదటి సూచక్రియ చూశాడు, మొదటిగా దేవుని స్వరం విన్నాడు. దేవుడు చక్కగా మాట్లాడుతుంటే నేను వెళ్ళను అక్కడికి అంటున్నాడు. ఇక నేను అక్కడికి వెళ్ళనే. దేవుడు కోపం వచ్చేటట్లుగా చేశాడు. చూడండి, కోపం వచ్చిందంటే దేవుడికి అక్కడ. ప్రభు ఏమంటాడు తెలుసు అక్కడ, నీ అన్నాడు కదా ఆరోను, చక్కగా మాటకారి, చక్కగా మాట్లాడతాడు, అతను నీకు తోడుగా ఉంటాడు, నీకు జతగా ఉంటాడు, మీ ఇద్దరు నేను ఐగుప్తుకి పంపుతాను. అక్కడ దేవుని యొక్క మహాకృపడి దేవుని పిల్లరా, ఇప్పుడు వరకు మనం ఈ మాటలన్నీ ప్రకటన చేసుకున్నాం కనుక ఇదే ఇదే మాటలు ఆరోను మోషే గురించి రెండో భాగములుగా మనం తర్వాత భాగంలో మనం మాట్లాడుకుందాం. ప్రభు వాక్యాన్ని ముందుకి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి, ఆయన ఎలా నడిపిస్తే అలా నడిపిద్దాం.